హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం క్లాస్ 6 చాప్టర్ నెంబర్ 1 నోయింగ్ అవర్ నెంబర్స్ అందులో ఎక్సర్సైజ్ 1.1 క్వశ్చన్ నెంబర్ 1 ఏంటనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. లెట్ us go. Here the question is fill in the blanks. అందులో ఫస్ట్ వన్ 1 lakh is equal to how many 10,000s అంటే 1 lakhలో 10,000s ఎన్ని ఉంటాయి అంటే ఏం చేయాలి మనం 1 lakh డివైడెడ్ బై 10,000తో డివైడ్ చేస్తే ద ఆన్సర్ వీ విల్ గెట్ is 10. దట్ మీన్స్ 1 lakh will contain 10,000s. ద సెకండ్ వన్ 1 million. 1 millionలో ఎన్ని 100,000s అనేవి ఉంటాయి. సో దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ 1 million means 10 lakhs. సో 10 lakhs divided by 100,000. 10 lakhs divided by 100,000 means the answer is 10. So 1 million is equal to 10 100,000s. The next question, 1 crore is how many 10 lakhs? So 1 crore divided by 10 lakh. So if you divide 1 crore with 10 lakhs, then you will get answer 10. Next, 1 crore is equal to how many millions? So 1 million is equal to 10 lakhs. So you have to divide 1 crore with 10 lakhs. So 10 lakhs to divide cheste we will get answer 10. The next one 1 million. 1 million means how many lakhs? 10 lakhs. 10 lakhs లో ఎన్ని lakhs ఉంటాయి అని దట్ మీన్స్ సో 10 lakhs divided by 10 lakhs so is equal to 10 lakhs. So the final answer is 1 lakh is equal to 10,000, 1 million is equal to 100,000, 1 crore is equal to 10 lakh, 1 crore is equal to 10 millions and 1 million is equal to 10 lakhs. Hi students, today we are going to discuss class 6 chapter 1 knowing our numbers exercise 1.1 question number 2. So here the question is place commas correctly and write the numerals. So మనకి రెండు రకాల సిస్టమ్స్ ఉన్నాయి, ఇండియన్ నంబరింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నంబరింగ్ సిస్టమ్. సో we will see question number 1. 73,75,307. సో దిస్ ఈజ్ ఇండియన్ నంబరింగ్ సిస్టమ్. సో ఇక్కడ మనం ఏ విధంగా కామాస్ పెట్టాలి అంటే చూడండి, 73,75,307. సో ఇక్కడ మనం చూసినట్లయితే 73,75,307. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత కామా రావాలి. అదేవిధంగా థౌజండ్స్, 10,000s తర్వాత కామా రావాలి. తర్వాత ల్యాక్స్, 70 lakhs అండ్ 10 lakhs. సో దీని తర్వాత కామా రావాలి. సో దిస్ ఈజ్ 73,75,307. Now the second question is 9,05,41,000. So the answer is 9,05,41,000. ఇక్కడ మనం చూడొచ్చు వన్స్, టెన్స్, హండ్రెడ్స్, కామా, థౌజండ్స్, 10,000, కామా, lakhs, 10 lakhs, comma, crores. Now the third question, 7,52,21,302. So this is also Indian numbering system. సో ఇది కూడా ఇండియన్ సిస్టంలో ఉంది కాబట్టి మనం కామాస్ కూడా అదే విధంగా కామాస్ అనేవి ప్లేస్ చేయాలి. సో ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, కామా, 1000, 10,000, comma, lakhs,
10 lakhs, comma, crores. So 7 crores 52 lakh 21,302. Now the question number 4. 58,423,202. సో ఇది మనకి ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో మనకి ఇది ఉంది కాబట్టి మనం కామాస్ కూడా అదే విధంగా ప్లేస్ చేయాలి. సో ఇంటర్నేషనల్ సిస్టంలో ఏంటి, ఎవ్రీ 3 డిజిట్స్కి కామాస్ పెడతా ఉంటాం. అదే ఇండియన్ సిస్టంలో అలా ఉండదు. ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత మాత్రమే కామా పెడతాం. అక్కడ నుండి 2 ప్లేసెస్కి కామా పెట్టుకుంటూ వెళ్తాం. బట్ ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో ఫర్ ఎవ్రీ 3 డిజిట్స్ వీ విల్ పుట్ కామా. సో ఇక్కడ చూడండి, 1s, 10s, 100s, కామా, 1000, 10,000, 100,000. సో ఇక్కడ మనం 100,000 అని మనం చెప్తాం, అక్కడ కామా పెట్టి తర్వాత మిలియన్, 10 millions. సో 58,423,202. సో ఇది ఇంటర్నేషనల్ సిస్టంలో మనకి ఉంది. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 23,30,10. సో అగైన్ ఇది మన ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఉంది కాబట్టి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా రావాలి. ఆ తర్వాత ఫర్ ఎవ్రీ 2 digits we will put commas. So here the answer 23,30,10. So 1s, 10s, 100s, comma, 1000, 10,000, comma, lakhs, 10 lakhs. So this is about question number 2. So this is about Indian numbering system and international numbering system. Now we will see class 6 chapter 1 knowing our numbers exercise 1.1 question number 3. See, what is the question number 3? Insert commas suitably and write the names according to Indian system of numeration. See, the first question is 8 crores 75 lakhs 95,762. సో ఇక్కడ మనం 1s, 10s, 100s దగ్గర కామా పెట్టాలి. అదేవిధంగా 1000s, 10,000s తర్వాత కామా, lakhs, 10 lakhs తర్వాత కామా, ఆ తర్వాత 8 crores వచ్చింది. సో ద ఆన్సర్ ఈస్ 8 crores 75 lakhs 95,762. ఇప్పుడు క్వశ్చన్ బి చూడండి, ఈ నెంబర్ చూడండి. సో హియర్ కామా షుడ్ బి ఆఫ్టర్ 100th place and 10,000 place, after that lakhs and 10 lakhs. సో ఇక్కడ ద ఆన్సర్ ఈస్ 85 lakhs 46,283. నెక్స్ట్ సి, రైట్. ఇక్కడ చూడండి, 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores అంటే ద నెంబర్ ఈస్ 9 crores 99 lakhs 46. Okay, 9 crores 99 lakhs 46. Now the question number D. ఇక్కడ కూడా చూడండి, 1s, 10s, 100s, comma, 1000s, 10,000s, comma, lakhs, 10 lakhs, comma, after that crores. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఏ విధంగా రాస్తాము? 9 crores
84,32,701. సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. ఇప్పుడు మనం క్లాస్ 6 చాప్టర్ 1 నోయింగ్ అవర్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇన్సర్ట్ కామాస్ సూటబ్లీ అండ్ రైట్ ద నేమ్స్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. సో క్వశ్చన్ నెంబర్ 3లో మనం ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ చూసాము. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సిస్టంలో ఏ విధంగా కామాస్ పెడతాము ఆ విధంగా మనం నెంబర్స్ని రాయాలి. సో చూడండి, ఏంటి నెంబర్ ఏంటి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000. 100,000 తర్వాత కామా వస్తుంది, తర్వాత మిలియన్, 10 millions. సో ద ఆన్సర్ ఈస్ 78,921,092. ఇది మన ఇండియన్ సిస్టమ్కి. చూడండి, ఇక్కడ ఇండియన్ సిస్టంలో 100 ప్లేస్ తర్వాత ఎవ్రీ 2 digitsకి కామా అనేది వస్తుంది. కానీ ఇంటర్నేషనల్ సిస్టంలో అలా ఉండదు. ఓకే, నౌ ద సెకండ్ క్వశ్చన్. ద సెకండ్ వన్ ఈస్ 7,452,283. The second one is 7,452,283. Okay, now question number C. ఇది చూడండి. సో ఇక్కడ కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, millions and 10 millions. అంటే ద ఆన్సర్ ఈస్ 99,985,102. దిస్ ఈస్ ద ఆన్సర్. నౌ ద లాస్ట్ వన్, ఆప్షన్ డి. సో ఇక్కడ కూడా చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, million, 10 millions. So the answer will be 48,49,831. So this is the knowing of numbers class 6 chapter 1 exercise 1.1 ఇంతటితో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.